ఊళ్ళో పుట్టిన వాళ్ళే. సార్ మా ఊరని కాదు కానీ నాయన ఆ ఊరైతే మేము ఏదో అవసరానికి అట్లా కార్యక్రమాలకు వస్తాను వెళ్ళిపోతాం. ఆ మాట వచ్చిందని ఏమంటాం? మా ఊరే అలాంటిది లేదు సార్, ఈ ఊరే అలాంటిది లేదు సార్ కదా. అసలు ఊరంటే ఎవరు? అందరం కలిస్తేనే ఊరు. ఈ ఊరు మాందలే సార్, ఈ ఊరు అంతేలే సార్, ఈ ఊళ్ళో మంచోడే లేరు సార్ అంటే ఊరెవరిది? ఊరంటే ఎవరు? ఊరంటే మనమే. ఊళ్ళో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అనే మనిషి కూడా కలుస్తాడు. ఈ రోజున అన్యాయానికి అక్రమ ప్రవర్తిస్తున్న వాళ్ళు కూడా అర్థం ఏమంటే ఈ ఊరే అలాంటిది. ఊరు మారాలంటే ఎవరో మారటం కాదు. మొదట ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఏమనుకోవాలంటే నేను మారాలా, ఊళ్ళో నేను ఉన్నాను, నాకు బాధ్యత ఉన్నది, ఆ ఊరు మంచిదనిపిస్తే నాకు పేరు వస్తుంది, ఆ ఊరు చెడ్డదప్పుడు నాకు పేరు వస్తుంది. కాబట్టి నా నుండే ఒక అద్భుతమైన మార్పు రావాలని అందరూ అనుకోవాలి. కానీ పక్కన పెట్టేసి ఈ ఊరే అంతే, ఈ మనుషులని తెలియదు, ఎట్లాంటిది అనుకోదు. పట్టణస్తురాలు మీరు నేను విశ్వాసం కలదానని నిలిచితే నా ఇంటికి రండి, మా కుటుంబంలో ఉండండి, మా ఇంటిలో భోజనం చేయండి, మాకు బాధ్యత, మేము విశ్వాసం ఇచ్చాం, మీ చేతుల మీదుగా బాప్తిసం తీసుకున్నాం కాబట్టి అదొక మాకు బాధ్యతగా ఉంది. మా ఏళ్ళ మీరు బాధ్యత కలిగి ఉన్నారు, మీ ఏళ్ళ మేము బాధ్యత కలిగి ఉంటామని ఏం చేశారు? ఈమె బతిమాలిందంట. ఏం చేసింది? రండి మా ఇంట్లో ఉండండి అని బతిమాలిందంట. బతిమాట వేరు, మాట వరుసకు తిరగడం వేరు. మాట వరకు ఉదాహరణకి భోజనం చేయడానుకో వద్దన్నాం అనుకో సరే అంటే అది మాట వరుస. అట్లా కాదు మీకోసమే చేసామంటే సినాల్సిందే అది ఇది అట్లా ఇట్లా కాసేపు బలవంతం చేస్తే ఏంటంట మాట వరుస. మా ఇంటికి రైట్ అన్నారనుకో ఉన్నాయి అప్పుడు చూద్దామని అంటే సరే సరే అంటే అది మాట వరుస. లేదు ఎవరైనా రావాల్సింది, మీరు దూరం వచ్చారు అట్లా ఇట్లా కాసేపు ఉండండి భోజనం చేస్తాం అట్లా ఇట్లా అంటే అది బలవంతము చేసినట్టు. ఈ లూదియా అనే స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? చిన్న వ్యాపారం చేసుకుంటూ కూడా సంఘం పట్ల, సేవకుల పట్ల, కుటుంబం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉందంటే తన కుటుంబం అంతా కూడా బాప్తిసం తీసుకుని దేవుడు సేవకుని కుటుంబం ఆహ్వానించినగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ యొక్క రక్షణను, ఆ విశ్వాసాన్ని, ఆ ప్రేమను, ఆ సత్యాన్ని, ప్రభు శ్రమను గుర్తించిన వారు నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందాలని కోరిక